వెల్కమ్ టు నందిక అండ్ జై ఛానల్. మీకు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తినప్పుడు వీడియో చూపిస్తున్నా చూడండి. ఇది గేట్లు వదిలినప్పుడు 4 గేట్లే వదిలేరు. ఫుల్ గేట్స్ వదిలితే మాత్రం ఫుల్ వస్తాయి వాటర్. ఇప్పుడు నార్మల్గా మామూలుగా వదిలేరు కాబట్టి 4 గేట్లు వదిలేరు కాబట్టి తక్కువ వస్తుంది. టర్బైన్స్ చూడండి, గేట్ వదిలినప్పుడు టర్బైన్స్ తిరుగుతున్నాయి. కరెంటు తయారవుతుంది టర్బైన్ తిరగడం వల్ల. లోపల పోయి మీకు అది షూట్ చేయడం జరిగింది. దాంతోపాటు మేము ఒకసారి నాగార్జున సాగర్ నుంచి నందికొండకి షిప్లో ట్రావెల్ చేసినాం. ఈ షిప్లో ట్రావెల్ చేసింది కూడా మీకు వీడియో పెట్టడం జరిగింది. ఇక్కడ నుండి బోటింగ్ పాయింట్ నుండి ఇది బయలుదేరుతుంది. ఇది నందికొండకి ఇంత ఒక 1 అవర్ పడుతుంది అటు ఇటు. వాటర్ జర్నీ మాత్రం ఏదో అనుకుంటాం కానీ కొంచెం భయం అవుతుంటుంది. కాకపోతే ఎంజాయ్మెంట్ ఉంటుంది బాగా. చూస్తే ఎంజాయ్ చేయండి. ఇది నేను 6 years అవుతుంది వెళ్ళి. నాకు ఒక వీడియో దొరికింది, దాన్ని పెట్టేసిన నేను. చూస్తారని 6 years బ్యాక్ ఇది. నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసినప్పుడు ఏపీ టూరిజం అప్పుడు. ఇప్పుడైతే తెలంగాణ టూరిజం వచ్చింది. కానీ షిప్పులు అదంతా సేమ్ మెయింటైన్ అంతా సేమ్ ఉంటుంది. వాటర్ ఇట్లా పోవడం రావడం అంతా సేమ్ ఉంటుంది. బాగుంది అంతా. ఇప్పుడు ఫుల్ వాటర్ కూడా బాగానే ఉన్నాయి. అప్పుడు వీడు మా అమ్మది అజయ్. షిప్లో కూడా బాగానే వచ్చారు జనాలు. షిప్ ఫుల్ నిండిరు, ఓవర్గా ఏం లేదు. బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా వాటర్ వస్తున్నాయి. ఈ ఫ్యాన్కి లోపల టర్బైన్ తిరుగుతుంటుంది కదా, అది బాగుంది వ్యూ. ఇంకా పక్షులు దానిపైన ఎగురుతుంటాయి, బాగుంది అసలు. ఒకసారి షిప్పింగ్ పోతే మాత్రం బోట్కి బాగుంటుంది. గద్దలు అవి వస్తున్నాయి, పక్షులు చేపల కోసం. మంచి వాతావరణం, మంచి కొండలు, అటుపక్క ఇటుపక్క కొండలు, మధ్యలో వాటర్ బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, విజిట్ చేయండి. వచ్చినప్పుడు మాత్రం కనీసం బోటింగ్కి వెళ్ళండి, బాగుంటుంది. దాటిన తర్వాత నందికొండ ఉంటుంది. నందికొండ మాత్రం మ్యూజియం, నాగార్జున నందికొండ దానికి సంబంధించిన మ్యూజియంలో ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, ఏమేమి గ్యాలరీ మొత్తం నేను ఒకసారి వీడియో చేస్తాను. నేనైతే ఈ వీడియోలు చూపించలేకపోతున్నాను. నేను కొన్ని వాటరు, ఈ అట్మాస్ఫియర్ అంతా చూపించిన. మ్యూజియంకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. మ్యూజియం ఎట్లా ఉంటుంది, ఎట్లా పెట్టారు అనేది. ఓకేనా? ఇక మేమైతే కొద్దిసేపు అయితే దిగుతాం. దగ్గర పడ్డది. ఇక్కడ పోయిన తర్వాత కొంచెం కొంచెం ఉంటుంది. ఈ షిప్ అంతా కొంచెం షూట్ చేసిన నేను. ఇదంతా ఇప్పుడు కెమెరా లేకుండా ఫోన్తోనే చేసిన. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ వస్తుంటాయి. కాకపోతే నేను ఇంకోటి మీకు ఇప్పటి నుంచి ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. ఎక్కడికైనా పోయినప్పుడు మీకు టూర్ చేసి గైడ్ లాగా కొంచెం చెప్తా, ఎట్లా పోవాలి, ఏంది, ఇక్కడ ఏం తీసుకుంటే ఎక్కడ వస్తుంది, ఏంది, ఎక్కడికి మనం పోయి పార్కింగ్ చేసుకోవాలి, బండి కానీ కార్ కానీ. దాని తర్వాత అంటే మనం ఎక్కడి నుంచి టికెటింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైందంటే మనకి కొన్ని మోసాలు జరగకుండా మనం కొంచెం అట్లాంటివి జరుగుతుంటాయి. మనం కొన్ని సేఫ్ సైడ్ కొంచెం గైడ్ కావాలనుకున్నప్పుడు మనకు అక్కడ దొరకరు. ఒక సీనరీ చూడండి, బాగుంది కదా, ఎంజాయ్ చేస్తారు మొత్తం. వెళ్ళినప్పుడు మనం మాత్రం ఇట్లా కొన్ని ముందుగా తెలుసుకోవడం వల్ల మనకి కొంచెం ఉపయోగపడుతుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసిన, అక్కడ తీసినప్పుడు బాగున్నాయా, నాకైతే నచ్చినాయి. ఇది మ్యాప్ పాయింటింగ్ ఎక్కడ ఉంది, ఏంది సంగతి మొత్తం ఇచ్చిండు, బాగుంది ఇదంతా సిచ్యువేషను. కాకపోతే మనం వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని పోవాలి. కొన్ని లైఫ్ జాకెట్ కానీ కొంచెం వాళ్ళని అడగాలి. మనం కూడా కొన్ని ఏమైనా ఉంటే మనం తీసుకెళ్ళాలి. జాగ్రత్త పోయి జాగ్రత్త రావాలి. కొంచెం కడుపులో తిప్పుతుంది. బోటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం తక్కువ తినండి. వాటర్ తీసుకోవడం కానీ ఎలాంటివి. సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా నెక్స్ట్ ఛానల్లో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.